హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు టిఫిన్కి వచ్చేసి దోశ చేశానమాట. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అబ్బా. నాకైతే దోశ ఫేవరెట్ అబ్బా. దోశ తింటే చాలు ఆ రోజు మొత్తం లేజీగా ఉంటుంది, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలామందికి ఉంటుంది కదా ఈ సిమ్టమ్ అనేది. దోశ తింటే ఆ రోజు మొత్తంలో కూడా ఇంకా ఏ పని చేయాలనిపించదు అనమాట. చాలా చాలా లేజీగా అనిపిస్తుంది. కానీ నేను ఈరోజు దోశ తిని కూడా ఇంత యాక్టివ్గా ఎన్ని పనులు చేసినానా అనిపిస్తుంది నాకు. ఈరోజైతే చాలా పని ఉందబ్బా. వర్క్ అయితే చాలా ఉంది. బ్లౌజులు స్టిచ్ చేయాల్సినవి నేను ఆఫ్టర్నూన్కి అంతా ఒక 3 బ్లౌజులు అయితే స్టిచ్ చేసేసాను అనమాట. ఇంకా ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి, కానీ లంచ్ టైం అయిందని చెప్పేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నా. యాక్చువల్గా ఈరోజు వంట చేసే టైం కూడా లేదు నాకు. సో రైస్ ఒక్కటి పెట్టేసుకొని కర్డ్ వేసుకొని తింటున్నా, మామిడికాయ పచ్చడి వేసుకొని. లంచ్ చేశాక ఒక 15 మినిట్స్ అలా అయితే నేను కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను అనమాట. మరి తింటానైతే మిషన్ ఎక్కను. తర్వాత ఇంకా శారీ ఫాల్ వేసేది ఉంది, 2 శారీస్ అయితే కొంగులు కుట్టేది ఉందన్నమాట. ఇంకా 2 బ్లౌజులు స్టిచ్ చేయాలి నేను ఈవినింగ్ అంతా. చెప్పా కదా ఈరోజు మొత్తం ఫుల్ వర్క్ అండి బాబోయ్. మార్నింగ్ 10కి అలా స్టార్ట్ చేశాను నేను టైలరింగ్. సో ఈవినింగ్ 4:30కి అంతా నేను మొత్తం కుట్టాల్సినవన్నీ కంప్లీట్ చేసేసాను అనమాట. మొత్తం 5 బ్లౌజులు అయితే స్టిచ్ చేసేసినాను. నా దగ్గరికి బ్లౌజులు స్టిచ్ చేయించుకోవడానికి వచ్చే కొద్దిమంది నన్ను రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అసలు మీకు ఈ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, టైలరింగ్ చేసుకోవాలి, ఇదంతా మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అసలు మీకు టైం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ వీడియోస్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంటారు. నేను వాళ్ళకి ఒక్కటే ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. మనకి కష్టపడే ఏజ్ ఉన్నప్పుడే కష్టపడాలి. ఒక ఏజ్ అనేది వచ్చిందంటే అప్పుడు కష్టపడడానికి కూడా మన దగ్గర ఓపిక ఉండదన్నమాట. దీని గురించి అయితే నేను సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను. బ్లౌజులు స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయినాక ఆ బ్లౌజులు మొత్తం హేమింగ్ అయితే చేసేసిన నేను మా పాప స్కూల్ నుంచి వచ్చేలేపు. సో మా పాప స్కూల్ నుంచి వచ్చేసాక తన కోసం అయితే దోశ అయితే చేసిచ్చాను. ఈరోజు స్నాక్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా దోశ అయితే వేసిచ్చాను అనమాట. వాళ్ళైతే తింటున్నారు. సో నేను ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు డిన్నర్కి మట్టికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని చెప్పేసి అన్నీ ఒలిచి పెట్టేస్తూ ఉన్నా. మేమైతే మా సైడ్ వీటిని మట్టికాయలు అంటామన్నమాట. రాయలసీమలోనే వీటిని నంద్యాల సైడ్ ఒకలా పిలిస్తే కర్నూలు సైడ్ ఒకలా పిలుస్తారు. నంద్యాల సైడ్ అయితే మేము మట్టికాయలు అంటాము, కర్నూలు సైడ్ అయితే వీటిని గోకరకాయలు అంటారనమాట. సో ఇది ఈరోజు మన వీడియో. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.